మాజీ మంత్రి అంబటి రాంబాబు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లారు. అంబటి రాంబాబుకు ముద్రగడ సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం తన అనుచరులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడారు. ముద్రగడ లాంటి నేతలు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని కొనియాడారు. రాజకీయాలు నష్టపోయిన ముద్రగడ తన కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదన్నారు. సవాల్ను స్వీకరించి ముద్రగడ తన పేరును మార్చుకున్నారన్నారు. అందుకే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వచ్చినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు? ఒక సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నారు, మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు. అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా, లక్షల మందిని చూశా. కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడలా నా జీవితం మొత్తంలో. ఎవరన్నా చూశారు, ఎవరన్నా చేశారేమో నాకు తెలియదు. నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడలా. ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభరెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి. ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు? ఒక సవాలును స్వీకరించి